మీకు వాస్తవాలని ప్రజలకు తెలుస్తాయి. ఓకే, ఒక్కసారి మన మస్తాన్ రావు గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇద్దరు వాదనలు విన్నారు. ప్యానెల్లో ఉన్న ఇతర ఇద్దరకు, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు కూడా యాక్చువల్గా ఈరోజు జరిగింది ఏంటంటే, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కి సంబంధించిన రైతులు అది 2006-2008 ప్రాంతంలో 2005 మనకి ఎస్సీజెడ్ చట్టం వచ్చింది. దాని ప్రకారం వాళ్ళు సేకరించగలిచారు. అక్కడ తీర ప్రాంతంలో పరిశ్రమలు కానీ అలా స్థాపించడం ద్వారా అక్కడ అభివృద్ధి చెందుతుందని, అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ దాదాపు 10,000 ఎకరాలు, 8,000 నుంచి 10,000 ఎకరాలు సేకరించడం జరిగింది. అయితే అక్కడ ఏంటంటే చాలా మంది రైతులు దాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు గవర్నమెంట్ బలవంతంగా ఫోర్స్ చేయడం, సంతకాలు అయితే పెట్టారు కానీ కాంపెన్సేషన్ ఎవరు తీసుకోలేదు. కొంతమంది తీసుకోలేదు. దాదాపు 2,180 మంది అనేది లెక్క వేశారు. అయితే వాళ్ళు అప్పటి నుంచి కూడా, ఎప్పుడైతే 2008 నుంచి కూడా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ రైతులందరూ కూడా వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 2008 నుంచి ఇప్పుడంటే ఎంత, దగ్గర 18 ఏళ్ళు. 18 ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటాలు చేస్తా ఉన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మేనమేషాలు లెక్కించడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించిన పరిస్థితి. అయితే వాళ్ళకేదో కొంత కాంపెన్సేషన్ ఇవ్వాలని ఆయన ఏదో చేశారు కానీ అది పూర్తిగా గ్రౌండ్ అవ్వలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చే ముందు కూడా అక్కడ రైతులకి హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ హామీ మేరకు 2021లో ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో జీవో నెంబర్ 12 వాళ్ళందరికీ కూడా తిరిగి ఇవ్వాలనేది నిర్ణయించారు. దానికి ముందుగా ఏంటంటే అక్కడ అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు, కురసాల కన్నబాబు గారితో 6 మెంబర్ కమిటీ వేశారు. వేసి అక్కడ రైతులందరితో కూడా చర్చించి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారో, ఎందుకంటే వాళ్ళేమో కాంపెన్సేషన్ తీసుకోలేదు, అటు పంట పండించలేకపోతున్నారు, అధికారికంగా వాళ్ళ స్వాధీనంలో లేదు భూమి. సో అట్లాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొంటా ఉన్నారు. 2021లో జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళందరికి కూడా భూములు అయితే వాళ్ళ స్వాధీనంలోకి వచ్చాయి కానీ వాళ్ళ పేరు మీద మాత్రం లేదు. ఈ 2,180 ఎకరాలకు సంబంధించి రైతులు దాదాపు 1,551 మంది, నాకు తెలిసి 1,551 మంది రైతులు ఉన్నారు. వాళ్ళల్లో కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, లోన్లకు వెళ్ళాలన్నా, లేదంటే ఇతరత్ర అన్న వాళ్ళ భూమి, వాళ్ళ యజమానిగా ఉన్న రైతులు ఆ భూమిని ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే వీళ్ళైతే రైతులకు సంబంధించి ఇస్తా ఉన్నారో కొంత ప్రోత్సాహకాలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇయర్లీ వాళ్ళకి రైతు బంధు కింద కానీ వేరే వేరే పథకాలకు సంబంధించి కూడా ఎరువులు అన్ని కూడా రాలేని పరిస్థితి ఉంది అక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో 2021లో ఆ 6 మెంబర్ కమిటీ వేసినా కూడా జీవో ఇచ్చారు. జీవో ఇచ్చినా కూడా కొంతమందికి రిజిస్ట్రేషన్ చేశారు, ఎక్కువ మందికి చేయలేదు. అది కోవిడ్ రానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న కురసాల కన్నబాబు గారి తర్వాత ఆయన మంత్రి పదవి కోల్పోయిన తర్వాత దాని మీద నిర్లక్ష్యం కానివ్వండి, లేదంటే వేరే ఇతర ఏ కారణాలైనా కానివ్వండి, ఆ రైతులకు మాత్రం యాజమాన్య హక్కులు అయితే రాలేదు. అది వాస్తవం. సో ఆ నేపథ్యంలో 2024లో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ రైతులందరూ కలిశారు. కలిసి సార్ ఇట్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ లో మేము ఇచ్చినప్పటికీ కూడా మాకు కాంపెన్సేషన్ తీసుకోలేదు, మా భూములు మాకు వెనక్కి ఇప్పిస్తే కనుక మీకు రుణపడి ఉంటాం సార్ అని చెప్తే, అప్పుడు ఆయన ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, రెవెన్యూ మినిస్టర్ గారు కానీ, ఇంకోటి కూడా చెప్పాలి, రీసెంట్ గా మొన్న జరిగిన శాసన మండలి సమావేశాల్లో జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ప్రస్తావించారు. రైతులందరూ కూడా ఇట్లా ఆల్రెడీ కమిటీ వేశారండి, ఆ కమిటీకి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు, అవన్నీ చేస్తే బాగుంటుంది. పైగా వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ, స్టాంప్ డ్యూటీ కానీ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి పైసా కూడా చెల్లించకుండా చేయాలనేది ఆయన అప్పుడు ఇచ్చిన హామీ. ఆ హామీ నెరవేర్చాలని జనసేన శాసన మండలిలో ఆయన ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. దాని నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మేరకు రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేస్తే ఇప్పుడు రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన మేరకు మాకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా లేకుండా, స్టాంప్ డ్యూటీ లేకుండా మాకు
ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుతున్నారని వాళ్ళే ఇప్పుడు ఎవరైతే 1581 మంది ఉన్నారో వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు. అంటే మస్తానరావు గారు ఇప్పుడు చెన్నపరెడ్డి గారు ఏమంటున్నారంటే వాళ్ళ యాజమాన్యస్తులు వాళ్ళకి ఇప్పించారు, ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చారు. ఇక్కడ ఏ పార్టీలు అక్కడ వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. అక్కడేంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చారు హామీ, అది ఈ రోజు నెరవేరిందని ఆనందంతో చేస్తున్నారు వాళ్ళు. దాని వెనకాల ఎవరున్నారు ఎవరు లేదనేది మనం అప్రస్తుతం. అది ఒక సెకండ్ చిన్నపరెడ్డి గారు ఏమంటున్నారంటే మా హయాంలో మేము ఏంటిది ఆల్మోస్ట్ ఆల్ 90% వర్క్ అంతా మేము చేసేసాము, 10% దాన్ని వీళ్ళు కంప్లీట్ చేసి మేము స్టార్ట్ చేసిన క్రెడిట్ వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు, వీళ్ళు అసలు ఏం చేశారు, మేము లైన్ క్లియర్ చేసిన దానికి వీళ్ళు ఒకటి ఓకే అని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు తప్పితే దానికోసం వీళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు, కాబట్టి క్రెడిట్ ఎవరికి ఇస్తారో వాళ్ళని ఆలోచించుకోండి అని చెన్నపరెడ్డి గారు అంటున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, కూటమి సర్కార్ అని, లేదా ఇప్పుడు 3 పార్టీల ప్రభుత్వం అని అంటాం, అలా అనకూడదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గవర్నర్ ఆధీనంలో ముఖ్యమంత్రి మంత్రివర్గం పనిచేస్తా ఉంటది. ఒకవేళ గతంలో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టారు, ఆరోగ్యశ్రీ ఉంది పెండింగ్ పెట్టారు, గతంలో 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పెండింగ్ పెట్టారు. అప్పుడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్ పెట్టి వెళ్ళారో, ఆరోగ్యశ్రీ పెండింగ్ పెట్టి వెళ్ళారో, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళు అది ఖచ్చితంగా వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అదే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అమలు చేయలేకపోయారు కదా. రైతులు ఆ రోజే కనుక ఆ రిజిస్ట్రేషన్ కనుక చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ హామీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆ నెరవేర్చాల్సిన అవసరం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ అంతా పోయింది. అయినా అసలు రైతులు వాళ్ళ భూములు వాళ్ళు తీసుకుంటానికి కూడా ఇంత పోరాటాలు చేయాల్సి రావడం సిగ్గుచేటైన విషయం. ఈ ప్రభుత్వాలు 2008లో వాళ్ళ పోరాటం బిగించేస్తే 2025లో అయిందంటే ఈ ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వాలైనా కాంగ్రెస్, తెలుగుదేశం, లేదంటే ఇప్పుడు కూటమి సర్కార్, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా ఏం చేసినట్టు రైతులకి కమిటీలు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, కాలయాపన చేశారు కదా. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా రైతుల కుటుంబాలు ఇబ్బందులు పాలు చేశారు కదా. ఇప్పుడు ఏదో మొత్తానికి అది ఒక సానుకూల ధోరణి వచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ గానీ అయ్యి ఎటువంటి పైసా లేకుండా చేస్తున్నారు. దాన్ని ఇన్వైట్ చేస్తాం. ఒక రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నారు. ఇలాగే మోటివేషన్ గా ఇతర వాళ్ళకి మార్గదర్శకంగా వెళ్ళండి. వేరే హామీలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తుంటే అవి కూడా నెరవేర్చుకుని అడగండి, తప్పులేదు. ఆయన చేసిన మంచి పని రైతులందరూ హర్షిస్తా ఉంటే వేరే వాళ్ళందరూ దాన్ని ఏలెత్తి చూపడం ఏంటి? ఇప్పుడు ఆయన జగనన్న కాలనీకి సంబంధించి ఒక బ్రిడ్జి వేయలేదు ఆ ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు వేశారు ఆయన, వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. వాటిని ఇన్వైట్ చేద్దాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకేమన్నా చేయలేకపోయారనుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగండి, ఏమండి ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నామని చెప్పండి, తప్పులేదు. కానీ ఒక ఇన్వైట్ చేయదగ్గ పరిణామం వచ్చినప్పుడు దాన్ని స్వాగతిద్దాం. ఇతర రాజకీయ నాయకులు కూడా దాన్ని మార్గదర్శకంగా తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే మస్తానరావు గారు, చెల్లిపోయిన సతీష్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.